హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను అరటి పువ్వు అంటే అరటి పువ్వు అంటారు కదా, ఆ పువ్వుతోటి మనం ఇలాగా పెసరపప్పు వేసి కూర చేసుకోవచ్చండి. మీరు ట్రై చేయొచ్చు. ముందుగా అరటి పువ్వుని ఇలాగా తీసుకొని ఇందులో ఉన్న దొంగ పోలీసులను ఏరుకోవాలండి. లేకపోతే దొంగ పోలీసులు మనకి వేగవు, ఉడకవు, అందుకని తీసి పారేయాలి. అలాగే ఇలా ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఆ పువ్వుని ఇలాగ మనం కచ్చాబచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. లేకపోతే రోట్లో కూడా దంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. మెత్తగా ఆడేసుకోకూడదండి, ముద్దలాగా ఇలాగ పొడి పొడిగా ఉండాలి. అలాగే ఒక జల్లులో ఇది వేసుకొని మనం మిక్సీ చేసుకుని వేసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కడిగేసుకోండి. ఇలా పిండిసుకోండి. అరటి పిండి ఇలా పిండుకోవడం వల్ల మనకి జిగురంగా పోతుంది. అలాగే ఒక పెసరపప్పు ఒక అర గ్లాసు పెసరపప్పు కూడా నానబెట్టుకోండి. ఒక నానబెట్టుకోండి. ఒక తలలో నూనె వేసుకొని అందులో ఎల్లిపాయలు, మినపప్పు, జీలకర్ర ప్యాన్ పెట్టుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అవి వేగాక మనం గ్రైండ్ చేసిన అరటి పువ్వు పొడి ఉంది కదండి, ఇది పొడిని ఇలా ఒకసారి వేయించాలి. చూసారా, ఇది దొంగ పోలీసులు అంటారు కదా, ఇది ఉడకదు, అందుకే ఏరుకొని తీసుకోవాలి. ఇలా ఒకసారి వేగాక అరటి పువ్వు ఒకసారి వేగాక మనం ఈ పెసరపప్పు నానిన పెసరపప్పుని అందులో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడకనివ్వండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇందులో ఉప్పు ఇప్పుడు వేయకూడదండి. పప్పు ఉడికాక అప్పుడు ఉప్పు సాల్ట్ వేసుకోవాలి. మనం మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఒకసారి కలుపుతూ ఉండండి. పెసరపప్పు ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికాక అప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. ఇందులో మన ఈ కూరలోకి మనం మాగా నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పుల్లగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఒకసారి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని అటు ఇటు కలుపుకొని ఒకసారి వేగనివ్వండి. వేగాక రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. అదే కాదు, చుక్కా రొట్టెలో కట్లకు బాగుంటుంది టేస్ట్. అరటి పువ్వు తింటే చాలా హెల్త్కి కూడా మంచిది. మీరు ట్రై చేయండి. రైస్లో నెయ్యి వేసుకొని పప్పు కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.